కేంద్రంలోని మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ గత వారం నుంచి సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలపై తంగళపల్లి మండల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని అంతటికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారే. ఇవన్నిటికీ మూల కారణం ఆయనే ఆద్యం పోషిస్తూ ఉన్నారు. అయితే ప్రతిరోజు నా మీద తిట్ల పురాణం వాళ్ళ కార్యకర్తలు పిలిపించుకుంటూ వికటానందం పొందుతూ ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు. గతం మీరు చూసిండ్రు, మొట్టమొదటిగా నేను తిట్టింది కాదు వాళ్ళని. మహేందర్ రెడ్డి గారే మాట్లాడి ఎప్పుడైనా గత 10 సంవత్సరాల నుంచి నేను అందుకని సర్పంచ్గా ఉన్నా, 4 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉన్నా. ఏ ఒక్కరోజైనా ప్రెస్ మీట్లని మరేసుకుని చూడాలి. మీరు ఆరోపణను మాట్లాడిందా? ఇట్లా మాట్లాడింది మీరు, నన్ను అనటట్టు చేసింది మీరు. మీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడింది కాబట్టి మీరు ఖండించాం, హెచ్చరించాం. తెల్లారే మేము మాట్లాడలే, మా ఆగన్న మాట్లాడితే ఆగన్న మీద మన కేటీఆర్ మీద ఇక్కడ తంగనపల్లి మండల నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకుడు టోనీ గారు మాట్లాడితే తెల్లారి మాట్లాడు. మేము ప్రతిపక్షం, మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడాను. ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే దేనికైనా వెనుకాడమని మాట్లాడాను. దాన్ని లేనిపోని పుట్టించుకొని చెప్తారు కొడతా అవి మీరు మాట్లాడుకొని ప్రొపగండా చేసుకొని ఏదో బట్టగల్సి మీద వారాలని అబండాలు మీరు ఇస్తారు. నీకు బాగా అనిపించింది నేను మాట్లాడితే. ఒకరోజు ముందు నా కుటుంబం గురించి మాట్లాడాను, వ్యక్తిగతంగా విషయంలోకి వెళ్ళాను కాబట్టి నేను మాట్లాడినా బరాబర్ ఒప్పుకుంటున్నా. నువ్వు మాట్లాడినా కాబట్టి నువ్వు సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ఒక మనిషి వ్యవహారంగా మాట్లాడలే కాబట్టి నేను మాట్లాడితే ఏమైంది? నీకు కాలింది తెలంగాణ నిద్రపట్టలే ఆగమామైన ఇదే ఆగమవాడు అందరూ నువ్వు చేయబట్టి. సిరిసిల్లలో తంగళపల్లి మండలంలో నువ్వు చేయబట్టి నీ భయానికి ఎవడు మాట్లాడలేదు. నువ్వు మండలాధ్యక్షుడు ఉన్నప్పటింది, గతంలో అట్లా నువ్వు వచ్చిన తర్వాత వాడిని ప్రెస్ మీట్ పడితే సబ్జెక్ట్ మాట్లాడే తెలివిని జ్ఞానం నీకు ఉండదు. వాడిని ప్రెస్ మీట్ పెడితే మనం వ్యక్తిగతంగా ఊతాం, వ్యక్తిగత దూషణ చేస్తాం, వాడిని పర్సనల్గా మాట్లాడతాం. అందరు నా లెక్క నీ లెక్క ఉండదు. కొంచెం మీతో ఎందుకు మాట్లాడాలి, ఈ చిల్లర వాళ్ళతో ఎందుకు మాట్లాడాలని ఉద్దేశంతో ఎవరు స్పందించలే. అది గొప్పతనం అనుకుంటున్నావా? అది వాళ్ళ చేతకంతనం అనుకుంటున్నావా? వాళ్ళు మౌనంగా ఉండాలంటే ఫెయిల్ అయిపోయినట్టు. నీ మీద నువ్వు మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడినట్టు. ఎందుకంటే కుక్కలతో మీ మీద మురగాలని ఆగిరు. అది తంగనపల్లి మండలానికి నువ్వు చేసిన దుర్భాగ్య పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగ దేశం. మాటకు మాట ఎవడైనా మాట్లాడతావు. నువ్వు మాట్లాడినప్పుడు అధికార పక్షం ఉన్నప్పుడు నువ్వు స్పందించాలి, మాట్లాడాలి. నువ్వే తప్పుడు మాట్లాడకపోతే సమాధానం ఎవరు చెప్పాలి? ఊగూక ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? విద్యా దూషణ నీకు ఏమవసరం నీకు? నువ్వు గొప్పను అనుకుంటున్నావా? నువ్వు నీ గాలాలనే మాట్లాడినా, నీకు బాధ అనిపించాలనే మాట్లాడినా, మాకు బాధ అనిపించే మాట్లాడినా కదా. మా కుటుంబ సభ్యులు నువ్వు తీయకుండా నీ కుటుంబ సభ్యులు ఎవరు తీస్తారు? ఇదా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇచ్చే ట్రైనింగ్? ఇదా నువ్వు నేర్పించే విధానం? ఇదా నీ అడ్వకేట్ తనం? ఇదేనా నీ జ్ఞానం? ఇదా నువ్వు చేసేది? మార్చుకోవాలి తీరు. నువ్వు ఇలా మాట్లాడుతున్నాను నేను వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టకపోదు. నేను ఏం మాట్లాడిన ఇక్కడ మండల నాయకుడు టోనీ, మా నాయకులు చేయబట్టే నువ్వు సర్పంచ్ గెలిచావని అన్నావు. గతం గుర్తు చేసుకో. టోనీ కేరా అబద్ధాలు మాట్లాడు, అన్ని ఆరోపణలు అసలు నిజ నిరూపాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడు, ఒకరిని మీ అబాండాలు వేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఇవన్నీ కేరా నువ్వే. అందరూ తెలిసి నీకు మాట్లాడదు. ఎందుకంటే ఇందులో బెదిరించడం అందరూ ఇప్పుడు మాట్లాడతారు. ఇక ఇవన్నీ నువ్వు సబ్జెక్ట్ ఉండని దాకా బెదిరించుడు, అబద్ధాలు మాట్లాడు. అవతలని ఏమనుకుంటున్నావు? నేను మాట్లాడుతున్నా అవతలనికి ఎంత బాధపడతారో, ఈ మాట్లాడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతాను. నువ్వు కనీసం ఇంగిత జ్ఞానం నేను నువ్వు చదువుకొని మూర్ఖుని చదువుకోలే కదా. నువ్వు చదువుకొని మూర్ఖుని నువ్వు ఇవన్నీ గ్రహించాలి. ఇంకా ముందని నేర్చుకో, పద్ధతి తెలుసుకో. ఒక్క నెల ముందు నీ చూసుకోవాలి. నువ్వు వాడు ఒక మాట అంటే నువ్వు అన్నావు, నేను అన్ని డబ్బులు అనలేదా? నెక్స్ట్ కూడా అట్లా ఉంటుంది. నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, నువ్వు పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా మాట్లాడతాం, నువ్వు కొట్టేట్టు మాట్లాడితే మేము కొట్టేట్టు మాట్లాడతాం. ఎవడైనా తక్కువ లేడు కదా. నీకెన్ని హక్కులు లేవు, నాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఇది గ్రహించుకోవాలి. నేను పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన 40,000తో సర్పంచ్ గెలిచినాను అన్నావు కదా, మళ్ళీ ఒక ఆరోపణ చేసినావు కదా. దీనికి ఎక్కడికి వస్తావో చెప్పాలి, ఆధారంతో రావాలి. ఏదో గాలికి మాట్లాడినాను కాదు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిని గెలిచినా పని చేసిన ఒక్క ప్రజాక్షేత్రం ఉన్నోడిని. నువ్వు లేవు. వార్డు మెంబర్ ఓడిపోయిన స్థాయిని
ప్రజాస్వామ్యంలో గెలిచేటోని కాదు, నువ్వు పోటీ చేసేటోని కాదు, పోటీ చేసి భయపడే క్యాండిడేట్ నీకు గెలిచిన నెక్స్ట్ కూడా నీకు పోటీ చేసే సిద్ధంగా ఉంటా, గెలిపోవడం నీకు సహజంగా ఉంటా. నన్ను బదనాం చేయాలి, నా పేరు మీద దెబ్బ కొట్టాలి, అబాస్పాయాలను చేయాలి. నువ్వు ఒక ప్లాన్ కూతున్నావు కదా, 50-40 వేలు ఎవరు ఇచ్చిండ్రో నీకు చెప్పాలి. గతంలో నేను 2010 సర్పంచ్గా పోటీ చేసినప్పుడు దానికన్నా ముందు టీఆర్ఎస్ వీలో ఉన్నా. 2006లో టీఆర్ఎస్ వీల ఉద్యమం నుంచి పనిచేసిన, 2010లో టీఆర్ఎస్ అధ్యక్షులు నేను మా గ్రామానికి పనిచేసిన. రాజు గారు కానీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు. అప్పుడు చేసింది ఉద్యమాలు పాల్గొన్నా, ఎన్నో కార్యక్రమాలు చేసాను. కేటీఆర్ గారే పడున్నా, నేను అప్పుడు చదువుకుంటున్నా. నేను అయినప్పటికీ కూడా నేను కేటీఆర్ గారే పడున్నా ఉన్నా, పనిచేసిన, సార్ చెప్పే పోటీ చేసిన. మా అప్పుడు బచ్చిపల్లి తిరుపతి గారు కానీ నేను కానీ ఒక పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ సార్ మాకు అక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, మేమే మా గ్రామంలో మాట్లాడుకున్నాం. నువ్వు 40 వేలు ఇచ్చిన అంటున్నావు కదా, మా బాబాయ్కి టీఆర్ఎస్లో ఉన్నాడు, అర్థమైందా? మా బాబాయ్ మాట శంకరు టీఆర్ఎస్లో ఉన్నాడు. అప్పుడు పొన్నం ప్రభాకర్ 40 వేలు ఇచ్చిన అబాండం వేసిన ఉన్నాను కదా. దీని నిరూపణకి ఎప్పుడు వస్తావో రా, డేట్ పెట్టు. ఇది గాలికి ఇచ్చిపెట్టేది కాదు. నువ్వు ఒకవేళ దీనిపై ఆరోపణ చేసిన నిరూపణ చేయకుంటే నువ్వు ముక్కులను రాయాలి, మా ఊళ్ళగా క్షమాపణ చెప్పాలి. నువ్వు నిరూపణ చేస్తే తంగలపల్లి మండలంలో, తంగలపల్లి మండల కేంద్రంలో, సిరిసిలన్నా, మా జిల్లాలన్నా దేనికైనా రెడీని ఒక నేను తీసుకున్నట్టు రుజువు చేసినావు అనుకో, చేస్తే నా రాజకీయ సన్యాసం చేసి నా ఊళ్ళకి వెళ్ళిపోతాను. మరి నువ్వేం చేస్తావు? నిరూపణ చేయకుంటే ముక్కులను రాస్తావా? నా ఊళ్ళే నాకు క్షమాపణ చెప్తావా? నాకు చెప్పకు, మా గ్రామ ప్రజలకు చెప్పు. అమ్మ నేను తప్పుడు మాట మాట్లాడినా, ఇటువంటి మాట్లాడని తప్పుడు మాట మాట్లాడినా కాబట్టి చెప్పు. ఏం మాట్లాడతావా? ఇంకా నీకు మొన్న తిట్టినాక కూడా కొంచెం ఏమనిపించలేదా? సిగ్గుశరం ఇంకా వస్తలేదా నీకు? ఇంకా మళ్ళీ అదే రీతి తీరా నువ్వు మారాలని తిట్టా, నేను కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలని తిట్టా. గతంలో నేను పోటీ చేసేటప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీలు ఉన్నావు, కాంగ్రెస్ ఉన్నావు, నువ్వు వైఎస్ఆర్సీపీలు ఉన్నావు, ఒక కార్యకర్త నీకు పోస్ట్ లేదు. అప్పుడు ఇక్కడ వ్యవహారాలు చూసుకోవాలి ఉన్నారు. అంగడిపల్లికి సంబంధించిన ముత్యంరెడ్డి గారు మా పార్టీ ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ మా పార్టీ ఉన్నారు. అతను రవీందర్ రెడ్డి గారు కలిసి నాకు మా మండలంలో అప్పుడు డబ్బులు తీసుకుని కొంతమంది సర్పంచ్ గెలిచే వాళ్ళకు, నిలబడే వాళ్ళకు కొంచెం అమౌంట్ ఆర్థిక సాయం చేయాలని చూసినాను. అలా ముగ్గురు తీసుకోవాలి అని చెప్పుకొని నాకు పిలిచి మా అనిల్ రెడ్డి, జిల్లాలో అబ్బాడు అనిల్ రెడ్డి, కట్టరావి ముగ్గురం కలిసి సిరిసిల్లలో ముత్యారెడ్డి గారు కలిసి డబ్బులు తీసుకో, నువ్వు గెలిచినా గెలవకుండా మాకు చేయకు, మా పార్టీకి రాని అన్నారు. అని మేము రాము, కేటీఆర్ గారు అనుచరులం, మేము ఉద్యమం నుంచి ఉన్నాం, ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి ఉన్న కేటీఆర్ గారు ఎంబడి ఉంటాం, నేను తీసుకోమన్నా, నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పాటున్నా నేను తీసుకోనన్నా, అవసరం లేదని చెప్పినాం. సాక్ష్యం కావాలంటే ముత్యారెడ్డిని అడుగు, చెప్తాడు. అప్పుడు నీ కార్యకర్తవు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్త కావు, ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడతావా? దీనికి సరే చలో, నీ పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రి ఉన్నాడుగా, ఇదే మా టీంలో పట్టుకొని ఇప్పుడు రేపు 5 టైం పెట్టి వస్తాం, ఈ విషయం మీద టైం పెట్టి వస్తాం, ఆయనే మాట్లాడదాం. ఆయన మీ పొన్నం ప్రభాకర్ చెప్పిననుకో, నేను చెప్తున్నా నా రాజకీయ సన్యాసం, నేను ప్రెస్ మీట్ కాదు కదా, నీ మండలంలో ఉన్నా, నువ్వు దేనికి నువ్వేం సవాల్ విస్తుంది, సవాల్ స్వీకరిస్తావా? నువ్వు ఉంటావు పీతావా? తంగలపల్లి మండలం నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటావా? లేకపోతే నా ఊరికి ప్రజలు క్షమాపణ చెప్తావా? ఎందుకు మాట్లాడతావా? పద్ధతి లేని సంస్కారం లేని మాటలు కొంచెం నచ్చింది అనిపించలేదా మాట్లాడేటప్పుడు? నువ్వు మాట్లాడిన అన్ని నిజాలు అనుకుంటావా? అసలు నేను నోరా సిరిసిల్ల దగ్గర ఉన్న నోరా నేను నోరు మాట్లాడే విధానం పద్ధతి ఇంకెప్పుడు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే అన్ని నిజాలు కావు, తెలుసుకొని మాట్లాడు. ప్రెస్ మీట్ పోయేటప్పుడు అధికారంలో ఉన్నావు, మొత్తం నువ్వు ఏవట్టి మీ మహేంద్ర రెడ్డి కొంచెం ఇచ్చేది ఆయన పోతుంది. అన్ని తప్పుడు మాట్లాడి అన్ని బ్లాక్మెయిల్ అయ్యాను. కేర్ ఆఫ్ టోనీ అంటే కేర్ ఆఫ్ ఏంది? అబద్ధాలు మాట్లాడాడు, ఓన్ మీద నిందేసుడు, డబ్బులు వదిలి చేసుడు. ఇది నీ కన్నా నువ్వు నేర్పించే నీ కార్యకర్తలకు, నీ పక్కబండి నాయకులకు ఇచ్చే సంస్కారం ఇది, వాళ్ళు నేర్పించే విద్యకి ఇదా. నువ్వు ఏడ బాగుపడుతుంది నీ పార్టీగా? అయిపోయింది ఇక, నీ పార్టీకి ఏం లేదు, నీది కూడా ఏం లేదు. మార్చుకో, పద్ధతి మార్చుకో. తంగలపల్లి మండలానికి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ జువాడి నరసింహారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గుట్టకపోతే ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసి బయటపోయి అంత పెద్ద చరిత్ర గల తంగలపల్లి గ్రామాన్ని మండలానికి నువ్వు ఖరాబ్ చేస్తున్నావు. తంగలపల్లి మండలం అబ్బచ్చి ఇంత చిల్లరగా ఉంటారని కట్టు చేస్తున్నావు. వాళ్ళు ధీటుగా నువ్వు రాజకీయం నువ్వు అధికారంలోగా మీ మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి దగ్గర అని చెప్పుకుంటావు కదా, దాన్ని ధీటుగా నువ్వు డెవలప్ అయ్యి. ఒకప్పుడు తంగలపల్లి మండలం అంటే రాజకీయాలు ఎంత ఉన్నా కానీ ఒక ఆదర్శవంతంగా రాజకీయాలు ఉంటాయని అందరు గమనించాలి. మా జిల్లాలో నేను చదువుకున్నప్పుడు క్లబ్లు అవి ఉంటే రాంగంగా బోర్డు చూసేవాళ్ళం. అంత పేరు గల తంగలపల్లి మండలాన్ని నువ్వు ఒక్కను ఏమంటే సర్వనాశనం అయిపోయింది. అలా సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఎందుకు చేస్తున్నావు ఇది? నీకు చెప్పరు, ఎందుకంటే నువ్వు వినవు కాబట్టి నీకు అర్థం కాదు. చదువుకున్నావు కాబట్టి నీకు చెప్పరు, చెప్తే నువ్వు వినవు కదా. ఇప్పుడు నేను మాట్లాడినా, నన్ను మాట్లాడినా, ఇంకోటి మాట్లాడితే ఏం చేస్తాను? వ్యక్తిగతంగా కూడా ఒకటి మాట్లాడుతున్నావు. బుద్ధి మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు చర్చకు రావాలి. ఇప్పుడు నీ సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడాలి.
నీకు నిజంగా తెలుసుకుంటే మాటలకు తెలుసుకొని మాట్లాడాలి. ఎవరు చేయాలి పుట్టుకతో అన్నీ తెలుసుకోడు. సబ్జెక్ట్ నేను మాట్లాడానుకో దానిపై ఏం మాట్లాడాలి, వివరణ ఏం చేయాలి, ఏం చేశాను ఇవ్వాలి. ఇది పద్ధతి ప్రెస్ మీట్లో చేసేది. ఇలా ఏమైంది, ఢిల్లీ ఎక్కడికి వచ్చింది, రేపు రాసుకొస్తే ఎంత దూరమైనా మేము వస్తాం. నీకు అర్థమైంది కదా ఒక్కొని చేసి నన్ను భయపడతాను అనుకున్నావా? గుర్రం మీద ఏకిసి తిప్పుతాం అనుకుంటున్నావా? నేను భయపడతాను అనుకున్నా. నా ఇంటికి కూడా వికలు మిస్టర్ టోనీ గారు పద్ధతిగా మాట్లాడుతున్నా. నా ఇంటికి కూడా వికలు. నేను తప్పు చేస్తే భయపడతా, నీ లెక్క తప్పుడు ఆరోపణలు చేస్తే భయపడతా. నాకేం భయమా? నేను ప్రజా సంపదంగా 2 సార్లు గెలిస్తే పని చేస్తా. నువ్వేం కించపరుస్తున్నావు? నన్ను కించపరిస్తే నువ్వు కించపరిచినట్టే. నేను ఒక 10 ఏళ్ళు పని చేసిన మచ్చ లేకుండా ఒక సర్పంచ్ ఇంతకుముందు చెప్పిన ఒక వార్డు మెంబర్కి వెళ్ళి నీకు ఏం తెలుస్తుందా? ప్రజా సమస్యలు ఏం తెలుస్తుంది నీకు? ఏమర్థమవుతుంది? తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. మీ మహేందర్ రెడ్డి ఇంతమందిని మన జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో మా దళితులందరినీ కలిపి మొన్నటిదాకా మా పార్టీలో ఉన్న నాయకులు పేరు చెప్పానండి. ఇక ఎందుకంటే నేను మాట్లాడేది కదా, దళిత సమాజం సిగ్గుపడుతుంది మీరు మాట్లాడిన మాటలు. ఇబ్బంది ఎవరికి అవుతుంది? మళ్ళీ పాత రోజు స్టేషన్లకు వస్తాయని అందరూ అనుకుంటారు. పాత అరాచకలు నడుస్తాయి సిరిసిల్లని అనుకుంటారు. ఇంతమందితోటి మా వాళ్ళని సుగొల్పి మా నాయకులతో నాకు తినిపిస్తున్నావు, వికటానం పొందుతున్నావు. దీనికి జరగబోదని మొత్తం ఎవరు బాధ్యత వహించాలి? కేకే మహేందర్ రెడ్డి. ఊకుండం అనుకుంటున్నావా? ఇంకా కేకే మహేందర్ రెడ్డి నువ్వు మాట అంటే కేటీఆర్ అంటే బరాబర్ అంటావు, కేసీఆర్ అంటే బరాబర్. నువ్వు పద్ధతి నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఏంటంటే నువ్వు పద్ధతిగా సబ్జెక్టులు మార్చుకోవాలి, సబ్జెక్ట్ ప్రకారం పోవాలి. సిరిసిలకు ఏం చెప్తావో చెప్పాలి. కేటీఆర్ ఇచ్చేసింది కానీ ఏం చెప్తానో చెప్పాలి. కేటీఆర్ లీవ్ ఇప్పించింది కదా, కాలేజీ పెండింగ్ ఉన్న పనులపైన స్పందించాలి, మాట్లాడాలి. కానీ అడ్డగోలుగా కేసీఆర్ని కన్నా కేటీఆర్ను తిడితే మీ ముఖం నిన్న మాట్లాడడం అయిపోయింది. ఇలా ప్రెస్ మీట్ పెట్టప్పుడు నా మీద ఒక ఆరోపణ చేసిన కాబట్టి పెడుతున్నా. 40,000 వేస్తే సర్పంచ్ అని చెప్తున్నాను. నా గురించి తెలుసుకో. ₹1 తీసుకున్నట్టు నిరూపణ చేయి. నేను ఇంత ఖర్చు పెడుతున్నాను నేను నేను ఇంత ఖర్చు పెడుతున్నా. నాకు జనాలు పక్కమంటలు కావాలి, అప్పు సప్పు తీసుకొచ్చి సాయం చేస్తుంది. అర్థమైందా? పెద్ద మేజర్ పంచాయతీ నువ్వు. నా ఊరు నామానుస్తున్నావు. నా పెద్ద గ్రామ పంచాయతీ, నా దేవాలయం, నా ఊరు. నాకు మీ లెక్క కాదు, నీ లెక్క చిల్లర బలని మాట్లాడా. నా ఊరు దేవాలయం, సేవ చేసుకున్న బతుకున్న వాళ్ళని ఏం ఆరోపణ చేస్తున్నావు? ఏం చేసినంతవా? నా ఊరు 10 ఏళ్ళకి ఇది ఎట్లు ఇప్పుడు ఇట్లా చూడు. నువ్వు చేసింది సీతని దంతారు జనాలు. ఎవరు దంతాడు? నువ్వు ఊళ్ళకరా ఎవరు దంతారు అర్థమవుతుంది. తన్నుడు, గుద్దుడు, చెప్పులు ఇవేనా నువ్వు నేర్పించిన పద్ధతిని? నీ గురుడు ఇదే నేర్పించారా నీకు? నేను ఇప్పుడు ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే అది ప్రజలంతా ఆగమవుతారు. ప్రతిపక్ష అధికారులకు వచ్చినాక ఇట్లా మాట్లాడుతున్నాయిందని నేను అనలేరు. అంత గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తగిన బుద్ధి మీకు చెప్తారు. ఇక్కడ టోనీ మార్చుకోవాలి. ఓసిడికి అనొచ్చు, నాకు రుచ్చంగా అనొచ్చు, తిట్టచ్చు, నీకంటే ఎక్కువ తిట్టచ్చు. నువ్వు 40 సంవత్సరాలు ఉన్నావు, నాకు 10-12 సంవత్సరాల పరాకు ఉంది. నాకంటే వయసులో పెద్దోని. నేను అనేటప్పుడు నువ్వు అనేటప్పుడు ఆలోచించిన. కానీ నాకు కుటుంబం విషయం వచ్చేవరకు మాట్లాడినా కాబట్టి నేను మాట్లాడినా. నీకు కావాలనే మాట్లాడినా, నీకు ఇబ్బంది కలవాలనే మాట్లాడినా. ఇబ్బంది అందరూ పడుతురు. నువ్వు ఒక్కరోజు ఇబ్బంది మొదలు పడ్డావు కదా, అదే బాధ అందరు ఇక్కడ ఉన్న మండల నాయకులు నీకంటే పెద్ద మునగాలన్నారు. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎంపీలు ఉన్నారు, జడ్పీడీస్ ఉన్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు నిన్ను తిట్టినానికి మీ కార్యకర్తలు సగం మంది సంఖ్యలు కూర్చొని మంచిగా ఖుషి ఉన్నారు. తెలుసా నీకు? తెలియదు నీకు? 4 సంఘం మంచిగా ఉన్నారు కావచ్చు. నేను తిట్టినందుకు చాలామంది తృప్తిపడరు. కానీ అటువంటి మేము మళ్ళీ తిట్టడం కాదు. నీకు ఇబ్బంది కావాలి, నీకు కొంచెం మనసులో బాధ కలగాలి, ఆ బాధ ఏందో తెలవాలని మాట్లాడినా. కానీ అట్లా మాట్లాడించినాం. నా కుటుంబ సమస్య గురించి మాట్లాడినా. ఇటువంటి బంద్ చేసుకోవాలి. నువ్వు కొంచెం జ్ఞానం పెంచుకోవాలి, కొంచెం నేర్చుకో సబ్జెక్టు. రారా పోరా గోసిడికి లమ్ముడికి అనొచ్చు, అందరికీ అనొచ్చు. నీ అంటే ఏమీ ఉంటుందా నీకు? పద్ధతి నేర్చుకో. నువ్వు ఎన్ని చేస్తున్నావు తెలియదా? ఎన్నిసార్లు జైలు పాలన తెలియదా? గతంలో నేను ఎన్ని కేసులో తెలియదా? ఇంకొక విషయం మాట్లాడినా. మా శోభం మీద ఉన్న భూమి గురించి ఎకరం 20 గుంటలు, అది ఎప్పుడు దున్నే కదా. చర్చకు రా, బరాబరు రేపు వస్తావా ఎల్లుండి వస్తావా? దానిలో నేను అక్రమం చేస్తే ఆ ల్యాండ్ ఇచ్చిపోయింది రెడీ ఉంటా రాను. అంటే ఇప్పుడు సవాల్ స్వీకరించినావా? దేశపాల గ్రామం విషయంలో అప్పుడు పోయి ఒక కేటీఆర్ అపాయింట్మెంట్ చూసినాం. మేము చర్చకు సిద్ధమా అని అడిగినాం. వచ్చినావా? రావు. గతంలో కూడా లేనిపోయిన ఆరోపణలు చేసినప్పుడు దీనికి ఎప్పుడు వస్తావా? చర్చకు రావంటే వచ్చినావా? రావు. ఏం చేయాలని? ఇక్కడ రావాలి, టీం వేసుకోవాలి, ఏదో మాట్లాడాలి, అగదా మాట్లాడాలి, ఒక వీడియో తీసుకొని సర్క్యులేట్ చేసుకొని వెళ్ళిపోయాలి. మీరు చేసేది ఇది. అప్పుడు ప్రతిపక్షంలో చేస్తే నడిచింది, ఇప్పుడు నడవది. అధికార పక్షంలో ప్రజలందరూ చూస్తున్నారు. నీ కథ ఏంది, మీకు మహేందర్ రెడ్డి గారు చేస్తుంది ఏంది, మీరు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది అని చూస్తున్నారు. ప్రెస్ మీట్లలో పెట్టి మీరు డైవర్ట్ అవుతా అనుకుంటారు. కారు మీరు కాదుగా. కేటీఆర్ గారు లీడ్ చేసినందుకు కొంచెం జీర్ణించుకోలేక మీ మహేందర్ రెడ్డి ప్రెస్ స్టేషన్గా మాట్లాడితే దాన్ని దిగజారి మీరు వేరు దిగారితే మేము కూడా
దిగి మాట్లాడినాం. ఇక ముందు ఇటువంటి ఆరోపణలు చేయొద్దు చెప్తున్నా. మహేందర్ రెడ్డి గారు, నువ్వు ఇట్లా మాట్లాడితే రేపు నువ్వు మళ్ళీ సెట్లకి వచ్చి మాట్లాడితే బరాబర్ మాట్లాడతా. బరాబర్ నువ్వు ఒకటంటే కేసీఆర్ని ఒకటంటే పక్క అంటాను. ఎందుకంటే పక్క అంట కేటీఆర్ ఏమన్నాడు, పక్క అంట కేటీఆర్ అభివృద్ధితో పోటీ పడు. కేటీఆర్ ఏం చేసి తెప్పించుకో. మిగిలిన సమస్యలు సాల్వ్ చేయను. కేటీఆర్ని వాళ్ళతో వీళ్ళతో తిప్పిస్తా అంటే ఎవడిలా ఉరుకున్నందుకు లేరు. మా కార్యకర్తలు ఎంత ఉన్నారు అనుకుంటున్నావు? చూసినావా? మీ ఉండదాకా మీ తగ్గబడి మండలి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పెట్టారు? ప్రెస్ మీట్ మీ ఆఫీసులో పెట్టరు 5-6. మేము 40-50 మందిని పెడితే దిగొచ్చి మళ్ళీ నేను అన్నీ పెట్టి ప్రెస్ మీట్. మా స్థాయికి ఇది. అధికారం ఉన్నప్పుడు మీ ఎంతమంది ఉన్నారు, అధికారం లేకుండా మా నాయకులు ఎంతమంది చూస్తున్నావు నా ప్రెస్ మీట్. మండల నాయకులు కేకమంది చూస్తున్నావా? ఇంతకంటే ఎక్కువ ఉంటారు, రెడీ అవుతుర్రు. ఒక్కొక్క కార్యకర్త 100 మంది సమానం. ఈయన కొంతమంది బచ్చాగారు తంతం మిద్దామంటారు, ఒకటి తంతే 10 తంతం. మేము మాటలు బంద్ చేయాలి. మీరు మాట్లాడితే రెచ్చగొడతారు, మళ్ళీ మాట్లాడితే మీకు సంస్కారం లేదు, కేటీఆర్ బాధ్యత వహించాలని మీకు మహేందర్ రెడ్డి వహించాలి. ఇక్కడ సిరిసిల్లలో దానికి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు వారం 10 రోజులు దీనికి ఆద్యం పోసింది మహేందర్ రెడ్డి, దీనికి బాధ్యత వహించింది కేకే మహేందర్ రెడ్డి. అర్థమవుతుందా? చూస్తున్నారు ప్రజలు. పోలీస్ స్టేషన్లో పొంటా వీళ్ళు ఏం నడవద్దు, మాదే నడవాలని మీరు చెప్తున్నారు. మీరు గెలిచి మీరు సర్పంచ్లో ఎంపీటీసీ స్థాన సంస్థ గెలిచి పోరాటం చేయాలి. మీదే సంఖ్యలు కూర్చుకుంటే కాదు. అబండరేసులు బంద్ చేయాలి. నా మీద ఏ ఆరోపణకైనా రెడీ. రేపు వస్తా వెళ్ళొస్తావా, హాస్పిటల్ డబ్బులు తీసుకుంటా అన్నావు టోని, నేను నిరూపణ చేయి. పిచ్చగుల్లా ముచ్చని మాట్లాడినవాడు, ఎంత దిగజారు మాట్లాడినావు. నేను డబ్బులు తీసుకున్నాను హాస్పిటల్లో. నా సర్వీస్ నా బాధ్యత, నా ఊళ్ళని కాబట్టి నా బాధ్యత. దాని మీద ఎప్పుడు వస్తావు రా. 40,000 మీద పొన్నం ప్రభాకర్ గారు పోదామా? నా ఊళ్ళోకి వస్తావా? నీ ఇంటికి రమ్మంటావా? మీ మండలాన్ని కాబట్టి ఇదే ప్రెస్ క్లబ్కి వస్తావా? రెడీ ఉండు. దీని మీద నిరూపణ చేయకుంటే నా ఊరికి క్షమాపణ చెప్పాలి. నిరూపణ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను చెప్తున్నాను. అర్థమైందా? ఏమనుకుంటున్నావు? కేటీఆర్ అనుచరులం మేము. అన్న దొరలుగా మోచేది నీళ్ళు తాగడం. నువ్వేమని తాగుతున్నావు? దొరలే రెడ్డిలో 2 తాగుతున్నాను. నేను ఒకటే ఉన్నా. మా నాయకుడే కేసీఆర్ అంటాడు, ఒక వెలుమ కుటుంబం. కాబట్టి అన్ని కులాలకు కలయికనే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు అంటే ఒక క్యాష్ తిరుగుతున్నారన్నా. ఏం మాట్లాడతావు? ఒక రెడ్డి ఉన్నాడు, ఒక బీసీ ఉన్నాడు, ఎస్సీ ఉన్నాడు, అన్ని ఉన్నారు. అర్థమవుతుందా? మంచి రెడ్డిలు మా పార్టీలో పల్లరాజేశ్వర రెడ్డి లేడా? మహమ్మద్ లేడా? ఎస్సీ దానిలో ఇప్పుడు ప్రవీణ్ సార్ లేడా? దాసుల సామన్ లేడా? ఒక బాలకుసుమన్ లేడా? ఏం మాట్లాడతావా? నీ పార్టీలో వెలుములు లేరా? ఇవన్నీ తిరుగుతున్నాడు, మోసేది తాగుతున్నాడు. నేను బరాబర్ కేసీఆర్ శిష్యులం, కేటీఆర్ శిష్యులం. కాబట్టి వాళ్ళ దత్తాపితే నీ ఏమంతులు ఉంటామా? మహేంద్రతో అనమాటవా? వాళ్ళు ఎప్పుడు ఉంటాము? దాని దొరల పిల్లలు కులం ఎందుకు? కులం గురించి నీకేం అవసరం? మరి మీరు రెడ్డిలో ఉండరు, మీ కాంగ్రెస్ పార్టీ అంటే మీతో ఎందుకు ఆగి మరి ఇట్లా అంటారా? నాకు ఎందుకు ఈ సంస్కారం ఏంది, ఈ ఆరోపణలు ఏంది? మిస్టర్ టోనీ గారు మార్చుకో. నేను ఒక దొరలేమో ఉంటారు, పక్క ఉండవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారే వెలమకూడదు కాబట్టి అందరూ ఉంటారు. అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అంటేనే, కేసీఆర్ అంటేనే అన్ని కులాల కలయిక, బీసీ మన అన్ని కలయిక. గుర్తుపెట్టుకో. ఏదో 100 నుంచి దొరల ముంచి నువ్వు 2 తాగుతున్నావు కదా, అందరూ తెలుసా? ఈ దొరల దగ్గర ఉంటావు, సాడుకు రెడ్డి దగ్గర ఉంటావు. నాకు ఇంట్లో ఒకటి స్టాండ్ మీద ఉంటున్నాను నేను. ఒకటి కేసీఆర్ రమ్మంటూ కేటీఆర్ రమ్మంటున్నాను నేను. అర్థమైందా? మా నాయకులు ఉన్నారు, సిటీ నర్సరా ఉండొచ్చు, చిక్కాలవరం అందరూ ఉంటారు. ఉంటాం మేము నాయకులు కాబట్టి ఉంటాం. వాళ్ళ మీద అభండాలు వేస్తున్నాం, నీ విద్యను వదిలేస్తున్నాం దాని మీద. అర్థమవుతుందా? నీ పద్ధతిని వేసుకో, నువ్వు సబ్జెక్ట్ చేసుకో. నా మీద చేసిన ఆరోపణకు నువ్వు రావాలి. ఆరోపణ చేయకుండా నీ ప్రెస్ మీట్ పెట్టకపోయి. ఎందుకంటే నేను చిల్లర పల్లర మాట్లాడాను, నీకే జరుగుతుంది. నీ విద్యను వదిలేస్తున్నాం, ప్రజలంతా గమనిస్తున్నారు. మరొకసారి ఈ కేటీఆర్ మీద మాట్లాడితే ఊకోబోము. మహేందర్ రెడ్డి గారు పద్ధతిని వేసుకో, నీ నాయకులకు చెప్పు. అర్థమైందా? నువ్వు సంస్కారం వేసుకో. నా మీద మా నాయకులను, మా దళిత నాయకులు, మా అన్నదమ్ములు, పెద్దలు అందరూ గౌరవించండి. మొన్న అన్నా నేను మొత్తం దగ్గర తీసుకొని నువ్వు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు. కదా మంచి పద్ధతి కాదు. నువ్వు నన్ను ఒక్కరిని తిప్పిస్తే పెద్ద మనిషి, నువ్వేం నువ్వు ఎక్కువ కాదు, తక్కువ అవుతావు. నీకంటే ఆయనకంటే పెద్ద నాయకులు దళితున్నారు. అందరూ ముఖమే మేలేసుకుంటారు. ఏంది మా వాళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటారని. నిన్న మాట్లాడిన నాయకులు సిరిసిల్ల ఒకటే మనిషిగా మాట్లాడారు. నేను నాకన్నా ముందుగా నేను తిట్టలేదు, వాళ్ళు తిట్టారు. వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడాలి చెప్తున్నా. సిరిసిల్ల సంబంధించిన మా దళిత నాయకులకు నేనే అనలే, నాకన్నా ముందుగా వాళ్ళే మాట్లాడారు. మీరు కేటీఆర్తో ఉన్నారు, కేటీఆర్ పనులు చేసుకున్నారు అంటున్నాను. కేటీఆర్ అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేయకుంటే ఇప్పుడు ఉన్నారుగా ప్రభుత్వం. ఇదే కేకే మంది ఏం చేస్తారో చేయరు. మీరు మీ సొంత లాభాల గురించి, మీకు వ్యక్తిగత రాజకీయాల గురించి. కానీ కేటీఆర్ను అవమానపరుస్తా అంటే మేము ఊకము, దేనికైనా సిద్ధంగా ఉంటాము. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కేకే మహేందర్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. దేనికి జరిగిపోయే పరిణామాలకు కేకే మహేందర్ బాధ్యత వహించాలి. ఇటువంటి
ఆలోచనలు తప్పుడు మాటలు మాట్లాడద్దు. కేటీఆర్ గారు కేసీఆర్ గారిని పద్ధతిగా మాటలు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నువ్వు ఎట్లుంటే అట్లుంటాం మేము అని హెచ్చరిస్తున్న బర్దార్ కాంగ్రెస్ నాయకులారా ముగిస్తున్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు, ఇది జగమెరిగిన సత్యం. ఏ చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు 10 ఏళ్ల కింద ఉన్నటువంటి పల్లెలన్నీ ఇప్పుడు ఎట్లయినాయి, అప్పుడు ఎట్లయినాయి. ఈ సిరిసిల్ల నియోజకవర్గం 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. అప్పటి ఏదన్నా ఉంటే ఒక పాత ఫోటోలు ఉంటే ఒకసారి పాతది కొత్తది ఒకసారి మర్రేసుకొని చూడుర్రి. అలా కేటీఆర్ రాకపోతే సిరిసిల్ల పరిస్థితి ఏందని చెప్పి. అలా అటువంటి వ్యక్తి పైన తెలంగాణ సాధకుడు ఇలా నిజంగా ప్రాణానికి తెగించి అమర నిరాహార దీక్షకు పూనుకొని యావత్తు రాష్ట్ర ప్రజలందరినీ మమేకం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పైన ఇష్టారీతిలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు రారా పోరాని సంబోధించి మాట్లాడితే అది కొంత మంచిది కాదని చెప్పి మధు మాట్లాడడం జరిగింది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మాజీ సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మాటల మధు గారు మాట్లాడడం జరిగింది. అంటే తను మాట్లాడిన దాన్ని ఖండించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు ఏది పడితే అది అసత్య ఆరోపణలు ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇలా నిందలేసే కార్యక్రమానికి ఇలా పూనుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఏ రోజైనా ఈ చేష్టలు చేసినామా? మీరు ఫ్లెక్సీల ప్రదర్శన చేసిర్రు, ఇష్టరీతిల కార్యక్రమాలు చేసిర్రు, కానీ ఏ రోజు ఇట్లా చేయలేము. ఇది పద్ధతి కాదు. ఏదన్నా సూచించే ఉంటే సూచించి చెయ్యరు అని చెప్పినా మీరు చేయకముందే ఈ సిరిసిల్లకి ఎవరు అడగకముందే అన్నీ చేసి పెట్టిండు. అమ్మైనా అడగండి అన్నం పెట్టదు అంటారు. ఇలా మాకు కావాలన్నా ఇదని అడగకముందే కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఇలా తీర్చిదిద్దేందుకు ఆయన అహర్నిశలు పనిచేసిండు. దానికి తలమానికమే ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇలా నర్సింగ్ కాలేజ్ కావచ్చు, మన అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, ఇలా అన్ని విద్యాలయాలు ఏదైనా సరే ఇలా అన్ని రంగాలలో ఇలా డెవలప్మెంట్ను మనం చూడొచ్చు. మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి మాకు కాదు కదా ఇన్ఛార్జ్, ప్రజలకు కాదు, మీ పార్టీ కార్యకర్తలకు ఇన్ఛార్జ్, మీ పార్టీ సభ్యులకు, మీ సభ్యత్వం ఉన్న వారికి ఇన్ఛార్జ్, మాకు కాదు కదా. మరి ఇలా వ్యక్తిగత దూషణలు దిగుతూ ఇలా రాజకీయాన్ని ఇలా ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మేము సంస్కారం ఉండి ఒక పద్ధతి కొద్దే మేము మాట్లాడితే రారా పోరా నుంచి పడితే వల్గర్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసింది మీరు, మాట్లాడింది మీరు. ఆయన సర్వీస్ చేసిండు, మాట్లాడమదనటానే మచ్చలేని నాయకుడు సర్వీస్ చేసిండు. ఇవాళ సర్వీస్ చేసిన వ్యక్తి మీద ఇష్టారీతిని ఆరోపణ చేస్తే దాన్ని నిరూపించాలి. ప్రతిసారి చెప్తా ఉన్నాడు నిరూపిస్తారా అని చెప్పి, అది నిరూపించాలి కదా. బట్టగాల్చి బదనాం చేస్తుడు ఎంత పని. ఇలా మీరు వచ్చిర్రు, మీ బట్టగాల్చి బదనాం చేసుడు ఒక ముచ్చట్న. నువ్వు ఎవరితోటి మాట్లాడినా, మీరు ఎవరితోటి ఉన్నా, ఇగో పలానాలతోటి నువ్వు ఇది తీసుకున్నావు, ఇగో ఇది చేసినావని మాకు అనరాదా? మాకు నోరు లేదా? మాకు తిట్టరాదా? మాకు కొట్టరాదా? చెప్పు. ఇవన్నీ వ్యవసాయం చేసిన చేతులు మావి కూడా, పని చేసిన చేతులు ఇవన్నీ. మాకు కూడా కొట్టచ్చు దెబ్బలు, మాకు కూడా మాట్లాడచ్చు. కానీ మేము ఎందుకు, మాకు సంస్కారం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. మేము గత కొన్నేళ్ళుగా అందరం రాజకీయాలలో ఉన్నాం, అనేక ఉద్యమాలలో ఉన్నాం. రాయల్ తెలంగాణ అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే రాళ్లతోటి కొడతాం రా బాబు అని చెప్పి రాళ్ళు పట్టుకొని తిరిగిన చరిత్ర మాది. ఈ 15 సంవత్సరాల క్రితమే. అలాంటి వ్యక్తులం మేము. ఈ వ్యక్తిగత దూషణలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. ఇవి ఇలా డైవర్షన్, మొత్తం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే. 26 జనవరి నాడు రాజ్యాంగం అమలైన రోజు, ఇది పెద్ద చరిత్ర రోజు, మంచి రోజు కాబట్టి మేము ఒక 4 పథకాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజాక్షేత్రంలో చెప్పారు. ఏ ఒక్క ఊరిలో ఉన్న ఆ 4 పథకాలు వరకు ప్రారంభమైనాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు అన్నీ పోయినాయి. తులం బంగారం పోయింది. మొన్న మహిళా దినోత్సవం అందరు మహిళలు ఎదురు చూసిరు. ఏదన్నా ఒక ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటనిస్తారేమో, ఈ ప్రభుత్వం ఏదైనా స్పష్టమైనటువంటిది ఏదైనా ఇచ్చిన హామీ ఏదైనా అమలు చేస్తారంటే తులం బంగారం పోయింది, 2500 పోయినాయి, స్కూటీలు పోయినాయి, ఇవన్నీ పోయినాయి. ఇవి లేవు. 4000 పెన్షన్ లేదు. మీరు ఇచ్చిన హామీలు 420 420 హామీలు, 6 గ్యారంటీలు, ఏ ఒక్కటైనా అమలైందా? గ్యాస్ సబ్సిడీ కూడా పడతలేట. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు సభకు పోయిన వాళ్ళు పొట్టు తిరుగుతున్నారు అక్కడ, సబ్సిడీ కూడా బంద్ చేసింది అని చెప్పి. ఏది మీరు చక్కగా చేసింది? కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ అనేక పథకాలు అమలు చేసింది, కొన్ని 100 స్కీములు అమలు చేసింది. అవన్నీ ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం లబ్ధి జరిగింది. మీరు చూపిస్తారు అట్లా ఒక పథకం? మీరు చూపిస్తారు ఒక ఇల్లు? నేను ఇల్లు లేని పథకాలు మీరు ఇచ్చిన ఈ ఏడాదిన్నరలా నేను ప్రతి ఊరిలో ఒక 100 ఇండ్లు చూపిస్తా. మీరు ఇచ్చిన ఒక్క పథకం అమలైనట్టే.
ఒక బస్సు తప్ప ఏది కూడా అమలు కాలేదు. ఆ బస్సు ఇచ్చిన వాళ్ళు కూడా మాటలు ఎందుకు పెట్టినామని చెప్పి ఆ మహిళలే తిడుతున్నారు. ఒక మీ సోషల్ మీడియాను చూసుడు బంద్ చేసి బయట సోషల్ మీడియాను చూడు ఎట్లా అరుచుకుంటుర్రు మిమ్మల్ని ఒకసారి అర్థమవుతుంది. విజ్ఞతతోటి మాట్లాడండి, వినయంతోటి మాట్లాడమని చెప్పి సందర్భంగా సూచిస్తూ ఈ వ్యక్తిగత దూషణలు ఏది పడితే అది మీరు ఇటుకతోటి కొడతా అంటే మాకు రౌతతోటి కూడా కొట్టచ్చు. మీరు ఓటు అంటే మేము ఓటు అనొచ్చు, మీరు ఏ అంటే మేము బి అంటాం, సి అంటాం, డి అంటాం, ఇట్లా పోతూనే ఉంటుంది. ఇది మళ్ళొకసారి పునరావృతం చేయక అని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ మీరేమన్నా తీసుకురాలి. మాదొక విజన్ మాటల మీద ప్రతిసారి మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే కొరకరానికి పొయ్యి అవుతుండనే కదా మీ బాధ అని ఒక విజన్ ఉన్నది. ఈసారి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే జిల్లాల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దుతా అని చెప్పి తిరిగిండని పక్కపట్టి నేనే సాక్ష్యం. మానకొండూరు ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రసమై బాలకిషన్ వీళ్ళందరితో మాట్లాడిండు, కొన్ని ఊర్లను కలిపి ఒక మండలం చేద్దామని ఆయన ఒక ఆలోచన ఉండేది. అలా జేఎన్టీ కాలేజీ తీసుకొచ్చేది మన మండలానికి, ఆ విషయంలో కూడా మాట్లాడి మీరు తీసుకొస్తారా ఇలా మోడల్గా కొన్ని స్కూళ్ళను ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఉన్నది. ఇలా చొప్పదండి, మంతెని, జగిత్యాల, మానకొండూరు లాంటి నియోజకవర్గాలకు 200 కోట్లు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు విడుదల చేసి అలా సిరిసిల్ల లేదు. ఈ 3 రోజులలో 200 కోట్లు రిలీజ్ చేసుకొస్తారా అని చెప్పి సందర్భంగా మేము ముఖ్యసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అభివృద్ధిలో పోటీవాడు కేటీఆర్ 100 తెస్తే నువ్వు 200 దే, 500 తెస్తే 1000 రూపాయలు తీసుకురా, 1000 కోట్లకు సంబంధించింది తీసుకురా. అప్పుడు నేను ప్రజలు స్వాగతిస్తారు. నీకు నువ్వు పేరు తెచ్చుకోవచ్చు, తిట్టి పేరు తెచ్చుకుంటే గొప్ప కాదు, తిడితే పేరు రాదు. పని చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. అట్లా ముందుకోతాం, ఇంకేదన్నా జరుగుతుంది తప్ప ఈ వ్యక్తిగత దూషణలు, ఈ వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడితే మాకు కూడా మస్తు మాట్లాడుస్తుంది. మేము తక్కువేం కాదు, ఏం భయపడితే ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేరు. మేము ఇయ్యాలను నిన్న మొన్ననో లాగులు వేసుకొని రాజకీయాలకు రాలేదు, ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళమే. ఇలా తస్మాత్ జాగ్రత్త, వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత పర్వాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.